వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిస్టర్స్ బ్లాగ్స్. ఈరోజు మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? మేము ఈరోజు మా సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అంటే చూడండి ఆనంద కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ లో ఉన్నాము. అండ్ ఈరోజు మేము ఈ వీడియోలో మీకు ఏం చేసి చూపించబోతున్నాము అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనమాట. అవి ఎలా తయారు చేస్తారో అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటో అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏంటో ఇక్కడ మేము మా ఫ్యాక్టరీలో మేము తయారు చేసే అదర్ ప్రోడక్ట్స్ ఏంటో మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్. నమస్తే అండి, నేను ఆనంద కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ విధానం ఇక్కడ జర్మన్ టెక్నాలజీ విధానంలో చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము సీడ్స్ ఇక్కడ ఫీడ్ చేస్తున్నాము. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎంత హైజీన్ ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తాము. ఇక్కడ డిగ్రీస్ టెంపరేచర్ మీరు చెక్ చేయొచ్చు. 32 degreesలో రన్నింగ్ అవుతుంది ఇప్పుడు. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేది ఎప్పుడైనా 40 degrees లోపల ప్రొడక్షన్ రావాలి. అప్పుడు దాని న్యూట్రియన్ వాల్యూస్ అనేది అందులోనే ఉంటాయి. సో ఇక్కడ ఆయిల్ వచ్చేస్తుంది ఈ విధంగా. ఆ తర్వాత ఆయిల్ ఇక్కడ చూడండి, ఇది కేక్ ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తుంది. ఇదంతా ఈ కేక్ అంతా క్యాటిల్ ఫీడింగ్ పశువులకు వెళ్తుందండి. ఆ తర్వాత ఆయిల్స్ అనేది అక్కడ నుంచి తీసుకొని ఫిల్టర్ చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ క్యాన్స్లో ఫిల్ చేస్తాము. ఇది గ్రౌండ్నట్ ఆయిల్. ఇక్కడ నుంచి మేము బాటిల్ ఫిల్ చేస్తాము. మళ్ళీ ఎక్కడ ఆయిల్ అనేది టచ్ ఉండదు. సీడ్ టచ్ చేయము, ఆయిల్ టచ్ చేయము. అండ్ ప్రాసెస్లో కూడా వాటర్ యూజ్ చేయము, బెల్లం వేయము. జనరల్గా గానుగ నూనెలలో వాటర్ వేస్తుంటారు, బెల్లం వేస్తుంటారు, చేతులు పెట్టుకుంటారు. ఇవన్నీ ఏం లేకుండా టచ్ ఫ్రీ హైజీన్గా చాలా ప్యూరెస్ట్గా ఆయిల్ తీసుకుంటాము. సో ఈ విధంగా సాఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సిసిమి ఆయిల్ ఈ విధంగా స్టోర్ చేస్తాము. ఈ నుంచి ట్యాప్స్ నుంచి ఆయిల్స్ ఫిల్ చేస్తాం. ఇదే కాకుండా ఆనంద నుంచి హోమ్ మేడ్ ప్రతి ఒక్కటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఈ స్క్రబ్స్ రెడీ చేస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కటి హోమ్ మేడ్ చాక్లెట్ స్క్రబ్, డిటాక్సిఫైయింగ్ స్క్రబ్, పపాయ స్క్రబ్, అలోవెరా స్క్రబ్, గ్రీన్ టీ స్క్రబ్, టీ ట్రీ స్క్రబ్, అలో గ్రీన్ టీ స్క్రబ్, లావెండర్ స్క్రబ్, డీటాన్ స్క్రబ్, చార్కోల్, గ్రీన్ క్లే, కాఫీ, యాంటీ బ్యాక్టీరియల్, నీమ్, ఫుట్ అండ్ ఎల్బో. ఈ 15 వెరైటీస్ ఆఫ్ స్క్రబ్స్ రెడీ చేస్తున్నాము. వీటితో పాటు ఆనంద ఇండియన్ ట్రెడిషనల్ వే ఇమ్యూనిటీ బూస్టర్. ఇది హెర్బల్ హెల్త్ సప్లిమెంట్. దీంట్లో 26 రకాల మన ఇండియన్కి సంబంధించిన ఆయుర్వేదిక్ ఔషధాలు దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అశ్వగంధ, చిన్నోమం, నెలవేము ఇలాంటి 26 రకాలు దీంట్లో అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. ఇదే కాకుండా మన ఆనంద నుంచి ఈ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ డ్రై ఫ్రూట్సే కాకుండా ఇలా పౌడర్స్, హోమ్ మేడ్ పౌడర్స్, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, పీనట్స్ పౌడర్, పుటానా పౌడర్, గడ్డి నూనె పౌడర్ అండ్ ఇవే కాకుండా ఆల్ టైప్ ఆఫ్ స్పైసెస్ ఆనంద నుంచి వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆ తర్వాత ఇవ్వండి మా యొక్క బ్రాండ్. ఈ బ్రాండింగ్లో ఆనంద కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అండ్ న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఇది జర్మన్ టెక్నాలజీ మనది. ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మేము ప్యాక్ చేసినాక ఇక్కడ రీటైల్ సేల్స్ కోసము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నాము. సిసిమి ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, బ్లాక్ సిసిమి ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ వేస్తాము, క్యాస్టర్ ఆయిల్ వేస్తాము. ఇవన్నీ కూడా ఫుడ్ గ్రేడ్ బాటిల్స్.
కంప్లీట్ ఫుడ్ గ్రేడ్ యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటివరకు అన్నయ్య ఏదైతే చెప్పాడో. అండ్ ఇది వచ్చేసి ఆనంద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండ్ న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ యూనిట్ అనమాట. ఇది మా యూనిట్. ఇది వచ్చేసి కొత్తపేటలో ఉంది. అండ్ ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ ఇది చూసారా ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్ లాగా చక్కగా ఒక పల్లెటూరు స్టైల్లో యూనిట్ అయితే సెటప్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ స్టాక్ రాగానే క్లీన్ చేపిస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం పల్లీలే కానివ్వండి, నువ్వులే కానివ్వండి, కుసుమలే కానివ్వండి, ఏదైనా తీసుకున్నా దాంట్లో చెత్త ఉంటుంది. చెత్త అంటే బాగా కాదు, చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న కర్రపుల్లలు కానివ్వండి, అలాంటివి ఏమైనా వస్తే మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే మనము ఆయిల్ని తీయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈరోజు మీకు కుసుమ నూనె ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో చూపిస్తామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక డివైస్ అనమాట. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఆ హోల్స్ నుంచి ఆయిల్ బయటికి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ పల్లీల నూనె వేసామనుకోండి, వెంటనే కుసుమలు నువ్వులు అలా వేయడానికి ఉండదు. మొత్తం అది క్లీన్ చేసేసి దాని పల్ప్ కేక్ అంతా తీసేసినాక అలా ఒకసారి ఇది హాట్ స్టీమింగ్ అలా చేసేసి మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు మళ్ళీ ఇంకొక ఆయిల్ చేయడానికి అయితే చూస్తాం. ఇక్కడ ఇంకొక అన్నయ్య మిషన్ క్లీన్ చేస్తున్నారు నెక్స్ట్ కుసుమల నూనె వేయడానికి. ఇదనమాట. అండ్ ఇప్పుడు మీకు 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి పల్ప్ అంటే కేక్ బయటకు వచ్చేస్తుంది. ఈ చిన్నది కనిపిస్తుంది కదా, అది చిన్నది అనమాట, ఇదేమో పెద్దది. 2 మిషన్స్ అనమాట. ఇదేమో పెద్ద మిషన్ అనమాట, దాని పక్కనే ఉన్న చిన్న మిషన్. అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటుంది, ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటుంది, అది కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటుంది, అంతే తేడా, దానికి దీనికి ఏం లేదు. అండ్ ఇంకా ఇదేంటంటే ఇప్పుడు కొంచెం కొంచెం మీకు చూపిస్తున్నాం ఎగ్జాంపుల్. దాంట్లో 2 హోల్స్ ఉంటాయి చూసారా, 2 హోల్స్ ఉంటాయి. మీకు ఇమేజ్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది చూడండి, హోల్స్ ఇమేజ్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనకి అందులో మనం వేస్తున్న కొద్దీ కింద నుంచి పల్ప్ అంతా బయటికి వచ్చేసి పక్క నుంచి ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఈ మిషన్కి అయితే 2 హోల్స్ ఉన్నాయి, పక్కన ఉన్నదానికి ఒకటే హోల్ ఉంటాయి, అంతే తేడా, దానికి దీనికి ఏం లేదు. అది చిన్నది, ఇది పెద్దది అనమాట. 2 మిషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడండి మొత్తం వేసేస్తున్నారు, కుసుమలు అన్నీ వేసేస్తున్నారు, తెల్ల కుసుమలు అనమాట. అండ్ మనకి డాక్టర్స్ కూడా చెప్తారు నూనె ఎప్పుడు మారుస్తూ ఉండాలి అని, ఎప్పుడు ఒకటే ఆయిల్ కాకుండా రకరకాల ఆయిల్స్ తినాలి అని. లైక్ పల్లీల నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె అన్నీ మార్చాలని చెప్తారు. అండ్ ఇది చూడండి ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనేది స్టార్ట్ అయింది, మనకి మెల్లిమెల్లిగా వస్తుంది. సో ఫ్రెండ్స్ నూనె మారుస్తూ ఉండండి, ఎప్పుడు ఒకటే రిఫైన్డ్ ఆయిల్ కాకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఆయిల్స్ కూడా తీసుకోండి. అండ్ ఇక్కడ టెంపరేచర్ సెటప్ చేస్తున్నారు, టెంపరేచర్ కంట్రోలర్ అనమాట ఇది. అండ్ 30 to 40 degrees వరకే తీస్తారు. అలా తీయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ వాల్యూ ఏదైతే ఉందో అందులోనే ఉంటాయన్నమాట. ఎక్కువ టెంపరేచర్ పెడితే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ వాల్యూ పోతుంది. సో అందుకనే అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. చూసారా కేక్ ఎలా బయటకు వచ్చేస్తుందో పల్ప్ అంతా. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ రావడం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇలా పైప్ నుంచి కింద బకెట్లోకి మళ్ళీ స్టోర్ చేస్తారనమాట. ఆ గుజ్జు ఎక్స్ట్రా గుజ్జు కూడా ఏం రాకుండా మళ్ళీ ఒకసారి దాన్ని బట్ట పెట్టి తీసేస్తున్నారు. సో అలా కింద ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు మళ్ళీ బట్ట పెట్టేసి. సో ఇదన్నమాట మన ఆయిల్ ప్రాసెసింగ్. మనం అలా ఆయిల్స్ పట్టేశాక ఇలా స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు ఏదైతే ఉంటాయో పెద్ద పెద్దవి దాంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మేము ఎక్కడ చెయ్యి పెట్టి తీయడం కానీ అలాంటి ఏమీ చెయ్యము. మీకు చూపిస్తున్నాం పల్లీల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నల్ల నువ్వుల నూనె, ఇవన్నీ ఇలా డబ్బాలలో పెద్ద పెద్ద డబ్బాలలో స్టోర్ చేస్తామన్నమాట. అండ్ వాటికి నల్లలు ఉన్నాయి చూసారా, ఆ నల్లల కిందనే బాటిల్స్ పెట్టి ఫిల్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి 5 లీటర్ టిన్స్ అనమాట. బల్క్ ఆర్డర్స్ కావాలనుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు 5 లీటర్స్ ఆర్డర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసము ఇలా ఈ బకెట్స్ తెప్పివ్వడం జరిగింది. మీకు 5 లీటర్స్ కావాలంటే 5 లీటర్స్, 1 లీటర్ కావాలంటే 1 లీటర్, 2 లీటర్స్ కావాలంటే 2 లీటర్స్, ఎలా అయినా మేము మీకు ఇవ్వడానికి రెడీ. చూసారా ఇప్పుడు తెల్ల కుసుమల నూనె తీసాం కదా, అది ఈ డబ్బాలో స్టోర్ చేశారనమాట. అంటే ఇది ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఫైనల్ నూనె పెట్టాక అది ఇంకా అమ్మడానికి రెడీగా ఉన్న నూనె అనమాట. సో చూడండి అదర్ నూనెలు కూడా, ఇంకా వేరే నూనెలు కూడా, పల్లీల నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, నల్ల నువ్వుల నూనె,
ఆముదము, బాదాం ఆయిల్, న్యాచురల్ బాదాం ఆయిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే అది మంచి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ కలిగి ఉంటాయి కదా, చాలా కాస్ట్లీ ఉంటుంది. కానీ ఎఫెక్టివ్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట న్యాచురల్ ఆల్మండ్ ఆయిల్. అండ్ మన దగ్గర అదర్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా, ఇవన్నీ కెమికల్స్ లేకుండా పండించిన ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ మసాలాస్ అండ్ పొడులు, పుట్నాల పొడి, ఫ్లాక్ సీడ్స్ పొడి, ఇవన్నమాట. ఒకసారి ఈ అవుట్లుక్ అంతా ఒకసారి మీరు చూసేసేయండి. ఇలా 1 లీటర్ బాటిల్స్లో కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఆముదం, క్యాస్టర్ ఆయిల్ కూడా మా దగ్గర దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి బాదాం ఆయిల్ 20 ml బాటిల్ అనమాట ఇది. సో చూసారు కదా, ఇదనమాట మా ఆయిల్ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం అంతా పల్పు చూసాం కదా, ఈ పల్పు నుంచి ఇంకోసారి కూడా బయట అయితే తీస్తారు ఆయిల్, కానీ మేము ఇక్కడ తీయం, ఇక్కడికే స్టాప్ చేసేసి ఇదంతా మేము పశువులకి మేతకి పంపించేస్తామన్నమాట. ఒకటేసారి మనం ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇలా సంచులలో కట్టేసి పశువులకి మేతకు పంపించేస్తామన్నమాట. సో ఇది ఇక్కడ వరకు మన ఆయిల్ గురించి అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్స్, ఫేస్ స్క్రబ్స్ అండి. ఈ స్క్రబ్స్ అయితే చాలా 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 మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. మా దగ్గర రకరకాల స్క్రబ్స్ ఉన్నాయి. అలోవెరా స్క్రబ్ కానివ్వండి, గ్రీన్ టీ స్క్రబ్ కానివ్వండి, డీటాన్ స్క్రబ్ కానివ్వండి, రోజ్ పెటల్ స్క్రబ్ కానివ్వండి, టీ ట్రీ ఫోమింగ్ స్క్రబ్, అలా రకరకాల స్క్రబ్స్ ఉన్నాయి మా దగ్గర. మీరు కావాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. నేను పర్సనల్గా రోజ్ పెటల్ స్క్రబ్ అయితే తీసుకున్నాను. మనకి అప్పుడప్పుడు స్క్రబ్బింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి పోర్స్ అనేది ఉంటాయి కదా, అదంతా ఓపెన్ అవుతుంది అనమాట స్క్రబ్ చేయడం వల్ల. అవన్నీ క్లోజ్ అయిన పోర్స్, మొహం మీద పేరుకుపోయిన పోర్స్ అవన్నీ ఓపెన్ చేస్తాయి స్క్రబ్స్తోని. అండ్ మన దగ్గర దొరికే సన్ఫ్లవర్ సీడ్స్, బెల్లం పౌడర్ అండ్ పంప్కిన్ సీడ్స్, ఇలా రకరకాలుగా మా దగ్గర అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. కారం పొడి, పసుపు, మీకు అన్నీ క్లియర్గా చెప్పాడు. మీకు మళ్ళీ ఒకసారి వ్యూ చూపిస్తున్నాను అనమాట. అంతే. సో అది డ్రై ఆప్రికాట్ అనమాట. సో ఇది వచ్చేసి చిన్న మిషన్ చూడండి, ఒకటే హోల్ ఉంటుంది, ఒకటే దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఆయిల్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి స్టోర్ అనమాట. ఇప్పుడు మేము ఏదైతే ప్రోడక్ట్స్ అన్నీ చూపించామో ఆనంద ఫుడ్ గ్రేడ్ స్టోర్ ఇది అడిక్మెంట్లో ఉంది. అడిక్మెంట్ ఉన్న వాళ్ళకైతే దగ్గర అవుతుంది ఇది. అండ్ ఇప్పుడు మీకు మేము ఏమైతే ప్రొడ్యూస్ చేసామో ఇక్కడ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలి అంటే ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ బల్క్ ఆర్డర్స్ కావాలనుకుంటే బల్క్ ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. బల్క్ ఆర్డర్స్ తీసుకొని చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి మీకు సపోర్ట్ అవుతుంది. మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలంటే మేము ఆ విధంగా సపోర్ట్ చేస్తాము. అండ్ మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తామన్నమాట. స్టాక్ గురించి కానివ్వండి, ప్రైజెస్ గురించి కానివ్వండి, మేము అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొప్రైటర్స్ నెంబర్స్ మీకు ఇస్తాము. మీరు కావాలనుకుంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు అండ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. మేము చూపించిన వీడియో అంతా ఆయిల్ ఎలా రెడీ అవుతుందో, దాని బెనిఫిట్స్ కానీ అన్నీ చూసారు కదా. మీకు ఆయిల్ కావాలంటే మేము లైవ్లో కూడా వచ్చి చూసి తీసుకోవచ్చు ఆయిల్. దానికి ఒకవేళ మీకు అలా అవైలబుల్ లేకపోతే హోమ్ డెలివరీస్ కావాలి అంటే కూడా మేము మార్కెటింగ్ వాళ్ళ నెంబర్స్లో డిస్క్రిప్షన్ లింక్ పెడతాం. సో చూడండి, ట్రై చేయండి. ఆయిల్ కూడా చాలా బాగుంది, మేము అదే యూజ్ చేస్తున్నాం ఆయిల్ కదా. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ బై బై.